హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు ఆలు పూల్ మఖానా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం 2 పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను. ఒక బౌల్ పూల్ మఖానా తీసుకున్నాను. మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు పీసెస్, 2 టమాటాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు తీసుకున్నానండి. ఇది మొత్తం మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలు 2 కట్ చేసి ఉడకపెట్టి పెట్టుకోవాలండి. కర్రీ కోసం 2 ఆనియన్స్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. బిర్యానీ ఆకు ఒకటి తీసుకుని 2గా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టార్ ఆనియన్లో ఒక పీస్ తీసుకున్నాను. ఒక యాలకు తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మసాలాని అంతా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పూల్ మఖానాని కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకున్నాను. దానిలో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు పూల్ మఖానా వేసి వేయించుకుందాము. కొంచెం క్రిస్పీ అయ్యేలాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టి కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. మరి ఎక్కువసేపు మాడిపోయేలాగా కాకుండా కొంచెం క్రిస్పీ అయితే సరిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకుందాము, క్రిస్పీగా వచ్చాయో లేదో. ఇంకొంచెం వేగితే సరిపోతుందండి. వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. వేగిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఆలు కూడా తొక్కు తీసి పెట్టుకున్నానండి. ఆ మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. కర్రీకి తయారు చేయడానికి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అందులో మనం ముందుగా బిర్యానీ ఆకు, స్టార్ అని, యాలకు వేద్దామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేద్దాం. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం మెత్తబడే వరకు కాసేపు కలిపి మూతపెట్టి వేయించుకుందాము. ఇప్పుడు ఒకసారి మగ్గిందో లేదో చూద్దామండి. ఆనియన్స్ అవన్నీ కొంచెం కాసేపు వేగితే సరిపోతుందండి. కాసేపు వేయించుకున్నాక మనం రెడీగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందామండి. మనం రెడీగా చేసి పెట్టుకునే మసాలా పేస్ట్ని ఇందులో వేస్తున్నాను.
మనం టమాటా అవన్నీ వేయటం వల్ల కొంచెం రెడ్డిష్గా వచ్చిందండి పేస్ట్. నేను ఇంకా ఏమి యాడ్ చేయలేదు. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం మూత పెట్టి వేయించుకుందాము. ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి అడుగంటకుండా. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి కారము, సాల్ట్. నేను చేసిన దానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. కాసేపు వేగనిద్దామండి. ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ కాసేపు పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందో చెక్ చేస్తామండి. వేగిపోయిందండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేస్తున్నానండి. అలాగే ఇంకొక 1.5 గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి పూర్తిగా బాగా కలిపి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి ఆ మసాలా గ్రేవీ కోసం. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మీకు ఏమైనా టేస్ట్ కోసం సాల్ట్ కానీ కారం కానీ తగ్గిందనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తగ్గిందనుకుంటే మీకు టేస్ట్కి సరిపడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మనం ఉడకనిద్దాం గ్రేవీని. గ్రేవీ ఉడికిపోయి ఉంటుందండి. కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానాని వేసి కలుపుదాము. ఒకసారి ఒక 2 మినిట్స్ కలిపి ఉంచుదామండి. ఇవి కలిపి కాసేపు ఉన్న తర్వాత ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేసుకుందాము ఇందులోకి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి. ఒకసారి పూర్తిగా మొత్తం కలిసే వరకు కలిపేసుకుని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దామండి. మనకి పూల్ మకానా కొంచెం మెత్తగా అవ్వాలి. ఆలూని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకుందాం.